హలో వెల్కమ్ బ్యాక్ టు టిఎస్ఆర్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనమైతే భైరవకోనకి అయితే వచ్చినాం. ఈరోజు మనము ఈ యొక్క గుడి అయితే మనకైతే చాలా అడవి ప్రాంతంలో మధ్యలో అయితే ఉంది. మీకు మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను. ఇక్కడైతే శివుడు వెలిచినట్టు ఇక్కడ తెలుస్తుంది. చూడండి, మొత్తం ఫుల్ వీడియో చూడండి. గుడి గురించి మీరు కొంచెం చెప్తే, ఇక్కడికి ఎలా వచ్చాడో ఆయన చెప్తే కొంచెం. ఓం నమ శివాయ. నా పేరు పంచాగం రామమూర్తి అండి. భైరవకోన అర్చకులం. మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతి పుణ్యక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మార్కాపురం జిల్లా అయినటువంటి చంద్రశేఖరాపురం మండలం అంబవరం కొత్తవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం భైరవకోన క్షేత్రం. ఈ భైరవకోన క్షేత్రము 6వ శతాబ్దం అంటే 600 నుంచి 636 సంవత్సరం వరకు కూడా తూర్పు చాళుక్యులు పరిపాలించారు. అక్కడ ఆ తూర్పు చాళుక్యులు పరిపాలించిన సందర్భంలో వారి దగ్గర శిల్పులు ఉండేవాళ్ళు, మహానుభావులు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు పెద్ద కొండను చూపిస్తే దాన్ని ఆలయాలుగా గుహాలయాలుగా తొలిచేవాళ్ళు. అలా వాళ్ళు ఎత్తుకుంటూ రావడంలో భైరవకోనకు ఇక్కడ ఈ ఉన్నటువంటి సెలయేర్లలో వాళ్ళకి యొక్క పెద్ద శివలింగంలాగా కనిపించింది ఈ యొక్క రాయి. ఇక్కడ 8 గుహాలయాలు తొలవటం ప్రారంభించారు. 600 సంవత్సరాల నుంచి 636 సంవత్సరం వరకు, అంటే 36 సంవత్సరాలు ఈ దేవాలయాలు తొలచడానికి సరిపోయిందట. దాంట్లో ముఖ్యమైనటువంటి వారు ధీరుకంటి శ్రీశైలముని. ఆయన తర్వాత ఆయన కింద త్రిభువనాదిత్యను, కీలప, సోమేశ్వరంబు, గోవిందపోలేరు, డకరమి, వెంగంగుంటాచార్యులు, లోకమ అనేటువంటి సుమారు 14 మంది శిల్పులు ఉన్నారని. ఈ భైరవకోనలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి శివలింగము కూడా బ్రహ్మసూత్రలింగం అంటారు. అంటే ఊర్ధ్వన త్రిపుండ్రముగా నిలువు 3 గీతలు, అర్ధచంద్రాకారంగా గీతలు ఉన్నటువంటి శివలింగాన్ని బ్రహ్మసూత్రలింగము అంటారు. ఆ బ్రహ్మసూత్రలింగము ప్రతి ఆలయంలో ఉన్నటువంటి శివలింగాలు ఉన్నాయట. అలాగే పూర్వం శిల్పులు ఎంత ఈరోజు ఉన్నటువంటి మిషనరీని వాడుకున్నా కూడా అంత శిల్పం రాకపోవచ్చు. పూర్వం ఆ శుద్ధి సేవనంతో వాళ్ళు అంత అద్భుతంగా రమణీయంగా ఆ శిల్పాలన్నీ కూడా చెక్కడం. ఏమిటాయి అంటే కైలాసములో స్వామివారి దగ్గర శృంగి, భృంగి, నంది, చండీ, వినాయకులు శివ పరివార సహితంగా ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా శృంగి, భృంగి, నంది, చండీ, వినాయకులు శివ పరివారము. అలాగే ఆ ద్వారపాలకులకు ఇరువైపులా ప్రత్యేకమైనటువంటి విషయం గమనించాలి. బ్రహ్మ, అటు విష్ణుమూర్తి ఉన్నారు. ఇది ప్రత్యేకత. 3 త్రిమూర్తులు కలిసి ఉండేటువంటి క్షేత్రం అంటే భైరవకోన. బ్రహ్మసూత్రాలయం అంటే భైరవకోన, తర్వాత పరివార సహిత ఆలయం అంటే భైరవకోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగైతే ఉన్నారో అలాగే లక్ష్మీ, పార్వతీ, సరస్వతి త్రిమాతలు కలిసి త్రిముఖ దుర్గాంబగా ఇప్పుడు అమ్మవారు దర్శనమిస్తుంది. కోరినటువంటి కోరికలు తీర్చే కొంగు బంగారం త్రిముఖ దుర్గాంబ అమ్మవారు. అట్లాగే క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. మనం పైన చూస్తున్నాం, ఆయన కాలభైరవుడు అంటారు. అంటే ఏమిటయా అంటే ఇక్కడ పరిపాలన క్షేత్రపాలకుడు భైరవకుడు అని చెప్పి భైరవకోన అని చెప్పి ఆయన పేరుతోనే భైరవకోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. ఈ భైరవుడు ఆలయానికి ఈ శివాలయాలకు మధ్యగా ప్రవహించేటువంటి ఒక చిన్న నదిలాగా ఉంటుందమ్మా. అది దాన్ని సోనవాస అంటాం, అంటే బంగారు ధారలు అని చెప్పి పిలుస్తాం. ఈ జలపాతము ఇప్పుడు నీరు తక్కువగా ప్రవహిస్తుంది. శ్రావణ మాసం నుండి సుమారు సంక్రాంతి వరకు బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, తర్వాత అక్కడ అర్ధచంద్ర అంటే ఉన్నటువంటి ఒక విగ్రహంలోనే విష్ణుమూర్తి, ఈశ్వరుడు, హరిహరల విగ్రహం అంట. అలాగే నటరాజస్వామి. ఇక్కడ ప్రతి ఒక్క శివలింగం అన్నీ కూడా బ్రహ్మసూత్రలింగాలు. ఈ భైరవకోన క్షేత్రము పురావస్తు శాఖ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధీనం, మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, టూరిజం డిపార్ట్మెంటు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అన్ని రకాల డిపార్ట్మెంట్ అన్నీ కూడా కలిసి ఈ దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమన్వయంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయ అభివృద్ధిలో ఇప్పుడున్నటువంటి ప్రతి విషయంలో కూడా గౌరవనీయ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు
ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కోసం ఎక్కువగా ఆయన పాటుపడుతున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని చెప్పి కాటేజెస్ నిర్మాణం కానివ్వండి, అన్నసత్రం కానివ్వండి, రవాణా వ్యవస్థ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చేయడంలో ముఖ్యమైనటువంటి భూషిక ఈ యొక్క శాసనసభ్యులు మరియు కార్యనిర్వహణ అధికారి చైర్మన్ గారు పోషిస్తున్నారు. భైరవకోన ఆ సోనవాసన చూస్తేనే అంత అద్భుతంగా ఉంటుంది. 200 అడుగుల ఎత్తు నుంచి నీరు ఎలా వస్తుంది కిందికి? మనం 200 అడుగులు బోరు వేస్తేనే ప్రవహించడం కష్టం, బైక్ రావు నీళ్ళు. అలాంటిది ఆ పైనుంచి అంటే ఈ శిలాజలం అంటారు. అంటే వర్షాకాలంలో ఆ నీరంతా తీసుకున్నటువంటి ఆ శిలం రాయి మిగతా కాలం అంతా కూడా నీరు వదిలిపెడుతుంది. అంటే హిమం కరిగి నీరు ప్రవహించినట్టుగా ఆ శిలాలో నుంచి నీళ్ళన్నీ కూడా ధారగా వస్తాయట బయటికి. అందుకే ఆ స్నానము ఆ ద్రవ్యానికంటే ఆ ఉన్నటువంటి ఆ నీళ్ళకి అంతటి పవిత్రమవుతుంది. అక్కడ స్నానం చేస్తే శారీరకమైనటువంటి రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతటి మహత్తరమైనటువంటి శివలింగ దర్శనం మాత్రం చేత మానసికమైనటువంటి రుగ్మతలు కూడా తొలగి ఉన్నతమైనటువంటి స్థితికి చేరతారనేది భక్తుల యొక్క ప్రధాన విశ్వాసం. అందుకే భైరవాద్రి స్మృతి విముక్తి, భైరవ కోన అని చెప్పి అనుకోవటం గొప్ప విశేషం. దర్శించటం మనం చేసుకున్న అదృష్టం, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి భాగ్యం. ఓం నమః శివాయ. ఇంకేమైనా కావాలమ్మా? చూసుకోవచ్చు, ఈయన వచ్చేసి నాగలింగేశ్వర స్వామి. ఈ యొక్క లింగం అయితే పేరు నాగలింగేశ్వర స్వామి. చూడండి, సో మనకి ఇదైతే ఈ శిల్పాలు ఎందుకు చెప్పినారంటే ఈయననే ఆయన దూరపారకులు. వీళ్ళైతే చూడండి, వీళ్ళిద్దరు వచ్చేసి ఆయన దూరపాలకులు. ఈయన స్వామి చుట్టూ మొత్తం లింగాలే ఉన్నాయి. మొత్తం ఒక రాయిలోనే మొత్తం ఈ లింగాలన్నీ చెక్కడం జరిగింది. చూడండి, లింగాలు చూడండి అసలుకి ఎంత బాగున్నాయో. అసలుకి స్పష్టంగా మనం చూసుకోవచ్చు ఎంత ఉన్నాయో అసలు లింగాలు. వీళ్ళు దూరకులు కదమ్మా ఆయన. ఒక పిలుచుపోయి కానీ ఆడికి పోయింది మళ్ళా పైకి. ఎవరు? సో ఈ లింగం పేరు వచ్చేసి శనిలాగా లింగము. వీళ్ళు ఆయన దూరకులు. చూడండి మొత్తం. శ్రీ అన్నపూర్ణాదేవికి అయితే మనకు అక్కడికి అయితే వెళ్తున్నాము. దాన్ని చూసేద్దాం.
ఎన్నో అడుగులు లోతు బోర్ వేసి చూసాను. సో మనకు ఆ స్వామి గారు చెప్పిన పైనింటి కొండ నుండి నీరు కాంతారని చెప్పినారు కదా, ఆ కోనేరు అయితే చూడండి, ఆ పైనుండి మనకు ఆ నీరు అయితే కారుతుంది. అయ్యగారు చెప్పింది ఇదే.